99 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీనివాసం వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఈవో శ్యామలరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం, బైరాగిపడ్డ, రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లోకి భక్తులను ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగింది. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి జరిగింది. శ్రీనివాసం వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజు ఫోన్ లైన్లో అందిస్తారు. మునిరాజు. ప్రియాంక, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రేపు ఉదయం 5 గంటలకు తిరుపతిలోని 9 కేంద్రాలలో టీటీడీ దర్శన టోకన్ల రిలీజ్ కోసం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా టోకన్లు జారీ చేసే 9 కేంద్రాలకు కూడా చేరుకున్నారు. వీరంతా కూడా ఎక్కువ మంది తమిళనాడు, మహారాష్ట్ర అంటే రాష్ట్రేతరులే ఎక్కువ మంది వచ్చారు. అయితే క్యూ లైన్లోకి ఎవరినైతే భక్తులు అనుమతించారో ఈ క్యూ లైన్లకు అనుమతించే సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో శ్రీనివాసంకి సంబంధించి ఒక మహిళ మృతి చెందడంతో పాటు బైరాగపట్నంలోని రామానాయుడు స్కూల్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట్లో మరో 3 మృతి చెందినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. ఇప్పటికే ఆ మృతి చెందిన మృతదేహాలన్నిటి కూడా రూయ్ హాస్పిటల్కి తరలించడంతో ఎస్పీ అలాగే టీటీడీ ఈవో ఇద్దరు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అలాగే కలెక్టర్ ప్రస్తుతం బైరాగపట్నంలోని రామానాయుడు స్కూల్ వద్ద ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు తిరుపతిలో రుయాలోని మృతదేహాలను పరిశీలించి అలాగే తొక్కిసలాట్లో గాయపడినటువంటి భక్తులకంతా కూడా వైద్యం సక్రమంగా అందించాలనేసి చెప్పి పూర్తి స్థాయిలో ఆదేశిస్తూ ఆయన ప్రస్తుతం రుయ్ హాస్పిటల్లో పరిశీలిస్తున్నారు. పూర్తి యంత్రాంగం అంతా కూడా ఈ తొక్కిసలాటకు సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో అంటే ఇతర కేంద్రాల్లో తొక్కిసలాట జరగకుండా కూడా చర్యలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున అప్రమత్తం చేశారు. అయితే పూర్తి అంటే 10 రోజుల పాటు ఇచ్చే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి భక్తులు అంటే రేపు, ఎల్లుండు, మర్నాడుకు అంటే 3 రోజులకు సంబంధించినటువంటి టికెట్లను రేపు ఉదయం 5 గంటలకు ఇచ్చే టికెట్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. గత ఏడాది కూడా ఇదే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ టీటీడీ టీటీడీ వైఫల్యాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. పోలీసులు ఎటువంటి ముందస్తు జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కమ్యూనికేట్ చేయడంలో టీటీడీ వైఫల్యం చెందిన ఆరోపణలను ఎదుర్కొంటుంది. దీనికి ఇప్పటికే అయితే అప్రమత్తమైనటువంటి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గాని అలాగే కలెక్టర్ వెంకటేశ్వర్ గాని అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వీరంతా కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించడంతో పాటు క్షతగాత్రులను పరామర్శించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, స్టాంపేడ్ కాకుండా ఎలా చూడాలనే దాని మీద పూర్తి స్థాయి అప్రమత్తమైనారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దృష్టికి తీసుకుపోవడంతో ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అలాగే ఈ జరిగినటువంటి దారి తీసిన పరిస్థితులపైన పూర్తి నివేదిక ఇవ్వాల్సింది కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ప్రియాంక.
మునిరాజు, ఇప్పటికే నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారి ప్రస్తుతం ఆసుపత్రిలో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడ్డ వారి పరిస్థితి అంటే ప్రస్తుతం అత్యవసర చికిత్స విభాగంలో వాళ్ళు గాయపడినటువంటి భక్తులకు సంబంధించినటువంటి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఎంతమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు లేక ప్రాణాలు కోల్పోతారనే దానిపైన మరొక కాసేపు పట్టేటట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంది ఏమనే దాని మీద ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈవో అలాగే ఎమ్మెల్యే ప్రస్తుతం సంఘటన స్థల రూయ్ హాస్పిటల్ కి సంబంధించి అత్యవసర చికిత్స అందుతున్నటువంటి భక్తుల్ని పరామర్శించడంతో పాటు వారికి అందుతున్న వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి అంటే ఎంతమంది ఇప్పుడు నలుగురు మృతి చెందారని అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ప్రియాంక. అయితే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ క్యూ లైన్ లో ఏదైనా లోపం జరిగింది అనుకోవాలా, లేదంటే ఇటు టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం వైఫల్యంగానే ఈ ఘటనను చూడొచ్చా మనం? టీటీడీ సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనం 3 రోజులు లేదా 2 రోజులు మాత్రమే అనుమతించేవాళ్ళు. గత కొన్ని ఏళ్లుగా వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు అనుమతించడంతో పాటు మొదటి 3 రోజులకు సంబంధించి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరవడం సహజంగా జరుగుతుంటది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అంటే గత 4-5 రోజులుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ క్యూ లైన్లకి అంటే క్యూ లైన్లలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భారీ ఎత్తున జనం రావడంతో అంటే మొదటి 3 రోజుల్లోనే ఆ ఫలప్రదం ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం జరిగితే తమకు సంబంధించినటువంటి పుణ్యమో లభిస్తుంది లేదంటే ముక్తి లభిస్తుందన్న ఒక భావన భక్తుల్లో నెలకొనడంతో ఈ 3 రోజుల లోపల చేసుకోవాలన్న ఒక ఆశతే ఈ సంఘటనకు దారితీస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి భక్తులే ఎక్కువ సంఖ్యలో రావడంతో ఈ తొక్కిసలాటకి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే టీటీడీ ఇంతగా చేయడానికి ముందర పెద్ద ఎత్తున మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే ఒక భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటన చోటుకోవడం పట్ల అధికార యంత్రంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు ప్రియాంక. మునిరాజు, అయితే రాబోయే 3 రోజులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటికి 25 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. మరి క్యూ లైన్లు ఏమైనా పెంచే అవకాశం ఏమన్నా ఉందా? అది అంటే ఉదయం 5 గంటలకి రేపు ఉదయం 5 గంటలకి టోకన్లు జారీ చేస్తారు. దానికి అనుగుణంగా అంటే రోజుకి 40,000 లెక్కన రానున్న 3 రోజులకు సంబంధించి 1,20,000కు సంబంధించిన టోకన్లు మాత్రమే జారీ చేస్తారు. ఈ టోకన్ల కోసమే జరిగినటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి లోపమే ఈ సంఘటనకు దారి తీసిందనేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు ప్రియాంక. మునిరాజ్, అయితే ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము తొక్కిసలాట ఏ విధంగా ఉంది. మరింతగా కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. మరి పోలీసులు కావచ్చు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు? అంటే ఈ సంఘటన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరింత సిబ్బందిని పెంచి టీటీడీతో పాటు పోలీసుల సహకారం తీసుకొని పెద్ద ఎత్తున సహకారం తీసుకొని భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు టీటీడీ ప్రయత్నం చేయబోతుంది. దీనికి జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే ముఖ్యంగా ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని ఇప్పటికే పరామర్శించడం పాటు అన్ని కేంద్రాలు అంటే తిరుపతిలోని 9 కేంద్రాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పెద్ద ఎత్తున సిబ్బందిని అంతా కూడా తరలించడం జరిగింది ప్రియాంక. రైట్ మునిరాజు, థ్యాంక్ యూ. సంఘటనా స్థలంలో కొంతమంది భక్తులు మాట్లాడడం జరిగింది. ఘటనపై వారి స్పందన ఎలా ఉందో, ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. 8 మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసు వాళ్ళు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రులాగా ఉన్నారు. అందరూ
అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఒక్కరు కూడా సరిగ్గా చేయలేదు. మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలో మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్లో పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ ఏం జరిగింది చెప్పండి. అందరూ కూడా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి. పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకరినొకరు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే సంపేయాలనే ప్లాన్ చేయండి. పోలీసులే ఇంత పంచాయతీ నిష్పట్టమంటే అందరినీ క్యూ ఉన్నారంట. ఎందుకు బ్రదర్, ఎందుకు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు? ఇక్కడ సౌకర్యం ఎలాంటి సౌకర్యం లేదు సార్. సౌకర్యం అంటే పట్టించుకోవాలంటే ఇప్పుడు చూసిరు ఇక్కడ చూడడానికి అక్కడ తీసుకొని పోతున్నాము. తొక్కిసలాట ఎక్కువైంది. అక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. మాకు పొద్దున్న నుంచి చాలా ఇబ్బందులు పడినాము. అసలు పెట్టినారు కానీ సౌకర్యాలు కలిగించలేదు. వైకుంఠ ఏకాదశి పెట్టినారు కానీ సౌకర్యాలు కలిగించలేదు. ఇది వాస్తవం. ఇది మీడియా వాళ్ళంతా పట్టుకోండి.